డీటెయిల్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు తెలంగాణ క్యాడర్ కు చెందిన ట్రైనీ ఐఏఎస్లు తీన్మార్ మల్లన్న. తర్వాత ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు చిత్రపటానికి నివాళి అర్పించారు సీఎం, మంత్రులు. రాష్ట్రాల్లో మంత్రులకు ల్యాండ్ క్రూజర్లు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. సీఎం కాన్వాయ్లో భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా మంత్రుల కాన్వాయ్ని తీర్చిదిద్దింది. మరోవైపు సింగరేణిలో కారుణ్య నియామకాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయో పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది యాజమాన్యం. మంత్రులకు టయోటా ల్యాండ్ క్రూయిజర్లు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. సీఎం కాన్వాయ్లో ఉపయోగించేందుకు ఈ కొత్త వాహనాలను కొనుగోలు చేసింది అప్పటి కేసీఆర్ సర్కార్. రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను తీర్చిదిద్దింది. అన్ని హంగులతో తీర్చిదిద్దిన ల్యాండ్ క్రూయిజర్లను మంత్రులకు కేటాయించింది ప్రభుత్వం. సింగరేణిలో కారుణ్య నియామకాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయోపరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది యాజమాన్యం. అభ్యర్థుల ఏజ్ను 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎండీ ఎన్ బలరాం తెలిపారు. ఇటీవల హైదరాబాద్ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో బదిలీ వర్కర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తున్న సమయంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి సింగరేణిలో కారుణ్య నియామకాలకు అప్లై చేసుకునే వారి వయోపరిమితి పెంపుపై హామీ ఇచ్చారు. దీనిపై చర్చించిన అధికారులు 2018 మార్చి 9వ తేదీ నుంచి వయోపరిమితి సడలింపు స్కీమ్ను వర్తింపజేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. సెక్రటేరియట్లో సీఎం రేవంత్ ను కలిశారు తెలంగాణ క్యాడర్ కు చెందిన ట్రైనీ ఐఏఎస్లు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శిక్షణ పొందుతున్న 2023 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ సీఎంతో భేటీ అయ్యారు. అడ్మినిస్ట్రేటివ్ కు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు రెరా చైర్మన్ జస్టిస్ రాజశేఖర్ రెడ్డి. సెక్రటేరియట్లో రెరా సభ్యులు ప్రదీప్ కుమార్, రిటైర్డ్ ఐఏఎస్ చిత్ర రామచంద్రన్తో కలిసి సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు చైర్మన్ జస్టిస్ రాజశేఖర్ రెడ్డి. రెరా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని రెరా సభ్యులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. చట్టం అమలు ద్వారా కొనుగోలుదారులు మోసపోకుండా చూడాలని ఆదేశించారు. జూబ్లీహిల్స్లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు నల్గొండ పట్టభద్రులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్లో గెలిచిన తర్వాత తొలిసారి సీఎంను కలిశారు మల్లన్న. తనపై నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బైపోల్లో గెలిచిన తీన్మార్ మల్లన్నను అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు చిత్రపటానికి నివాళి అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. రామోజీ ఫిలిం సిటీకి వెళ్లారు సీఎం రేవంత్, మంత్రి తుమ్మల, ఇతర నేతలు. రామోజీరావు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రామోజీరావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సీఎం రేవంత్.